Hi everyone, very good evening. Welcome back to the session. So, Debut, yesterday we discussed about some of the topics known as what is Active Directory, right? అవునా అదేనా కాదు నెట్వర్క్ సెక్యూరిటీ రైట్ కన్ఫ్యూజ్లో ఉన్నాను ఇవి రెండు టూ సెషన్స్ యాక్చువల్లీ కొంచెం కన్ఫ్యూజ్లో ఉంటాను యా నెట్వర్క్ Firewall. సెక్యూరిటీ యా we discussed about firewall, right? What is IDS, IPS, and what is firewall, right? Now we have another tools. Okay, we have another tools. We have also tools like data services. Till now we discussed about a network security, right? Today we are going to talk about data security tools. Data security tools. So to secure our tools, we have one is known as endpoint detection rules. Endpoint detection and response. That is EDR tool. Okay. It is something like antivirus only. Antivirus. You may install with an antivirus, right? మనకి యాంటీవైరస్ అని ఒక ప్రతి దాంట్లో యాంటీవైరస్ అంటుంటాం మనం. ఇదేం చేస్తుంది? సిగ్నేచర్స్ బేస్లో ఐడెంటిఫై చేస్తుంది. సిగ్నేచర్స్ అనేవి ఆటోమేటిక్ అప్డేట్ అవుతాయి యాంటీవైరస్ సర్వర్ నుంచి. మన ఫైల్ ఏదైనా వస్తే దాన్ని స్కాన్ చేస్తుంది. దీన్ని స్కాన్ చేసి ఇది మంచిదా కాదా అనేది సిగ్నేచర్స్లో మ్యాచ్ అయితే ఇందులో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. సిగ్నేచర్స్ మ్యాచ్ కాకపోతే ఈ ఫైల్ నార్మల్ ఫైల్. ఓకే. సిమిలర్లీ ఈడిఆర్ కూడా ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్. ఇది బిహేవియర్ బేస్డ్ అండర్స్టాండింగ్ అనమాట. బిహేవియర్ బేస్డ్ అండర్స్టాండింగ్. ఓకే. బిహేవియర్ బేస్డ్ అండర్స్టాండింగ్. ఓకే. సో ఈడిఆర్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే ఒక సర్వర్ ఉంటుంది, ఈడిఆర్ సర్వర్ అనేది. ఇక్కడ అన్ని డిఫరెంట్ కంప్యూటర్స్ ఉంటాయి కదా, వీటిలో ఈ ఏజెంట్ అనేది వేస్తారు అనమాట. ఏజెంట్ వేస్తారు. సో ఏం చేస్తుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇలా ఇక్కడ ఇంకో ఏజెంట్ ఉంటుంది, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఈ ఏజెంట్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ నుంచి ఏం చెప్తే అదే పని చేస్తుంది అనమాట. ఏవి కూడా అదే చేస్తుంది, కానీ ఏవిలో ఓన్లీ సిగ్నేచర్స్ ఐడెంటిఫికేషన్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ ఏజెంట్ ఇందులో ఏంటంటే ఇక్కడ ఏదైనా మన ఫోల్డర్ ని మానిటరింగ్ చేయాలంటే ఈ ఏజెంట్ మానిటరింగ్ చేస్తుంది అనమాట ఫోల్డర్ ని. లెట్స్ సే ఒక ఫైల్ ని మానిటర్ చేయాలి, దాన్ని మానిటర్ చేస్తుంది. సో ఈడిఆర్ అంటే వీ కెన్ ఆల్సో సింప్లీ సే నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ జెన్ యాంటీవైరస్ అని చెప్పుకోవచ్చు. ఓకే. సో ఇదొకటి. ఈ తర్వాత ఏంటంటే మనకి డిఆర్ఎం టూల్ అంటాము, డిజిటల్ రైట్స్ మేనేజ్మెంట్. డిజిటల్ రైట్స్ మేనేజ్మెంట్. సో ఇది నేర్చుకోవాలి అంటే మనం అన్నిటికన్నా ముందు నేర్చుకోవాల్సింది వాట్ ఈజ్ యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అండ్ వాట్ ఈజ్ సైబర్ సెక్యూరిటీ. మనం ఇది డిస్కస్ చేసినామా ఇంతకుముందు ఎప్పుడైనా? వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అండ్ సెక్యూరిటీ అండ్ వాట్ ఈజ్ సైబర్ సెక్యూరిటీ? చేయలేదు కదా, రైట్. సో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అంటే మనకు అర్థమైపోతుంది. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి? డాటా. సో డాటా సెక్యూరిటీని మనం ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అంటాం. సో దీనికోసము మనకి 3 ప్రిన్సిపల్స్ ఉంటాయి. దాన్నే మనం 3 పిల్లర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అంటాం. ఏమంటాం? 3 పిల్లర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఇన్ఫోసెక్ షార్ట్ కట్ లో రాస్తున్నాం. సో ద ఫస్ట్ పిల్లర్ ఇస్ వీ కెన్ కన్సిడర్ యాజ్ కాన్ఫిడెన్షియాలిటీ. కాన్ఫిడెన్షియాలిటీ, రైట్. సో మనకి ఎప్పుడైతే డాటా ఉందో దాని డాటా అనేది సీక్రసీ మెయింటైన్ చేస్తాం, అవునా కదా? ఎవరికైతే అథెంటికేట్ చేస్తారో వాళ్ళకి మట్టుకే. సో లైక్ మనము లాక్ అండ్ కీలో పెడతాము. మా దగ్గర కీ ఉంటేనే మనము ఎంటర్ అవుతాం, లేదంటే పాస్వర్డ్ ఉంటేనే పాస్వర్డ్ వేస్తే ఎంటర్ అవుతాం. అప్పుడే మనం చదవగలుగుతాం. దట్ ఈస్ నోన్ యాజ్ కాన్ఫిడెన్షియాలిటీ. సెకండ్ ఏంటంటే ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అంటే we have some data, right? Let's say this is ABC. సో నేనేం చేశానంటే లెట్స్ సే బద్రికి రీడ్ పర్మిషన్ ఇచ్చాను, తను ఓన్లీ రీడ్ చేసే పర్మిషన్ ఇచ్చాను. అనిల్కి రైట్ చేసే పర్మిషన్ ఇచ్చాను. బద్రి ఈజ్ రీడింగ్,
Anil can only write, he cannot read. నేను ఇంకోటి ఏం చేశాను, ప్రభాకర్ సార్కి రీడ్ ప్లస్ రైట్ రెండు ఆప్షన్స్ ఇచ్చాను. రీడ్ ప్లస్ రైట్ ఎవరికి, ప్రభాకర్ సార్. సో ఇప్పుడు బద్రి ఏదైనా దాంట్లో రాయాలనుకుంటే రాయగలుగుతాడా, రైట్ చేయాలనుకుంటే రైట్ చేయగలుగుతాడా, నాట్ పాసిబుల్, రైట్. సిమిలర్లీ అనిల్ చదువుతాడు కానీ దాంట్లో పాతది ఏముందో, ఓల్డ్ డాటా ఏముందో చూడలేడు. కెన్ హీ రీడ్? హీ కెన్ రీడ్ హిస్ డాటా, వాట్ ఎవర్ హీ యాడెడ్ హీ కెన్ రీడ్. లెట్స్ సే బద్రి ఇది రాశాడు ABCDEFG. when Anil opens, he will not see this data. It will be some like this he will get, and under this Anil ni రాయమంటారు. లెట్స్ సే he write XYZ ABC. ఇప్పుడు ఏంటంటే ప్రభాకర్ సార్ దగ్గరకు వచ్చేసరికి ABCDEFG కనబడుతుంది, XYZ ABC కనబడుతుంది. ప్రభాకర్ సార్ రాయాలనుకుంటే రాయగలుగుతాడు, దీన్ని చూడాలనుకుంటే చూడగలుగుతారు, ఇంకేమన్నా యాడ్ చేయాలి, లెట్స్ సే ప్రభాకర్ అని రాస్తారు. ఇప్పుడు బద్రి దగ్గరికి వెళ్ళగానే ఏం కనబడుతుంది, ఇవన్నీ కనబడతాయి కానీ బద్రి ఏమీ యాడ్ చేయలేడు. అనిల్ దగ్గరకు వస్తే ఇది ఏం కనబడదు, ఓన్లీ XYZ ABC కనబడదు, ఎందుకంటే అతను రాసింది అది ఒకటే కాబట్టి. అవునా కదా? సో ఇంటిగ్రిటీ అంటే ఆథరైజేషన్ పర్సనల్ విల్ గెట్ ద రెస్పెక్టివ్ ఆథరైజేషన్. మీకు రీడ్ కంటెంట్ ఉంటే రీడ్ కంటెంట్ ఇస్తారు, రైట్ కంటెంట్ ఉంటే రైట్ కంటెంట్ ఇస్తారు, రీడ్ రైట్ రెండు ఆప్షన్స్ ఉంటే రెండు ఆప్షన్స్ ఇస్తారు, రైట్. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ఇంటిగ్రిటీ. సో ఇప్పుడు బద్రి సపోజ్ రైట్ చేయాలనుకుంటే అది ఏం చేస్తున్నాడు, దాన్ని ట్యాంపర్ చేయడానికి ట్రై చేయడం. అవునా కదా? దాన్ని ట్యాంపర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, అంటే డాటాని మిస్లీడ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, రైట్. ద థర్డ్ ఈజ్ నోన్ యాజ్ అవైలబిలిటీ. So availability means data should be available as and when client requires. క్లయింట్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనం డాటా ప్రొవైడ్ చేయలేదనుకో ఇది మిస్ అయినట్టు. అవునా కదా? సో కాన్ఫిడెన్షియాలిటీ అంటే అథెంటిసిటీ ప్రాపర్గా ఉండాలి. ఎవరికైతే అథెంటికేషన్, ఎవరైతే పాస్వర్డ్ ఇస్తారో వాళ్ళకి మటుకే కాన్ఫిడెన్షియాలిటీ, వాళ్ళ మటుకే డాటా అండ్ వాళ్ళకి మటుకే ఛాన్స్. ఇప్పుడు ఇక్కడ సంధ్య ఉంది, సంధ్యకి ఏ పర్మిషన్ అసలు సంధ్యకి చూసే హక్కే లేదు. సో తను వచ్చి ఓపెన్ చేయడానికి ట్రై చేసేది కాన్ఫిడెన్షియాలిటీ మిస్లీడ్ చేస్తున్నట్టు. ఇంటిగ్రిటీ అనేది వదిలేండి, ఫస్ట్ ఇంటిగ్రిటీ దాకా రానలేదు, ఎందుకంటే ఫైల్ ఓపెన్ చేయడానికి సంధ్యకి ఏమంటారు, యు ఆర్ డినైడ్, ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ రైట్, యూ హ్యావ్ డినైడ్, దట్ ఈస్ యూ డోంట్ హ్యావ్ that particular data as a confidentiality. You don't have a right to see, neither write nor view anything, right? So availability. So information security lo emunnai, confidentiality, integrity, availability. This is the three pillars of information security. If we have these three, confidentiality, integrity and availability, this is considered to be, now ఏది ఎక్కువ ఉండాలి, విచ్ ఈజ్ మోర్? ఇఫ్ కాన్ఫిడెన్షియాలిటీ ఎక్కువ ఉంటే ఇంటిగ్రిటీ కూడా ఎక్కువ ఉన్నట్టే, కానీ అవైలబిలిటీ తక్కువ ఉంటుంది, ఎందుకంటే మనం అన్ని లాక్ చేసి పెట్టేస్తే డాటా అవైలబుల్ ఉండదు కదా అందరికి. ఇఫ్ కాన్ఫిడెన్షియాలిటీ తక్కువ ఉండి ఇంటిగ్రిటీ తక్కువ ఉంటే అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది, కానీ ట్యాంపర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎనీవన్ కెన్ స్టీల్ ద డాటా, ఎనీవన్ కెన్ సీ ద డాటా. So we have to maintain a equilibrium. We have to maintain a standard process. అంటే ఒక కంపెనీకి అవసరం ఉన్న దాన్ని బట్టి మనము ఒక ప్లాన్ చేస్తాం అనమాట. కాన్ఫిడెన్షియాలిటీ ఇంత ఉండాలి, ఇంటిగ్రిటీ ఇంత ఉండాలి, అవైలబిలిటీ ఇంత ఉండాలని. సో వీ హ్యావ్ సమ్ స్టాండర్డ్ ప్రాసెస్ దట్ ఈస్ నోన్ యాజ్ CIA ఈక్విలిబ్రియం. CIA ఈక్విలిబ్రియం. ఓకే, సో ఇది వచ్చేసి మనకి డాటా వరకు ఓకే, డాటా వరకు ఓకే. Now the question is something like, what is cyber security? Cyber security is something like you have what? Infrastructure. You have infrastructure. Now what is mean by infrastructure? Who will tell what is mean by infrastructure?
నాకు ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్తారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి అసలు? వాట్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఒక కంపెనీ కావాల్సిన హార్డ్వేర్ సిస్టమ్స్ అన్ని నెట్వర్క్ ఓకే. కంప్లీట్ హార్డ్వేరు, సిస్టమ్స్, నెట్వర్క్. దీంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫామ్ అయిపోద్దా బద్రి? ఇంకేమన్నా యాడ్ చేయాలా? సంధ్య? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే హార్డ్వేర్, సిస్టమ్, నెట్వర్క్ సరిపోద్దా? ప్రభాకర్ సార్? ఓకే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే లెట్సే ఒక ఇంట్లో ఎవరు ఉంటారు జనరల్లీ? ఒక ఇల్లు సెట్ అవ్వాలంటే ఏమేం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలి? ఒక హోమ్ అనేది ఫామ్ అవ్వాలి అంటే ఏమేం కావాలి? ఫస్ట్ ప్లేస్ కావాలి, దెన్ వి విల్ కన్స్ట్రక్ట్ ఎ బిల్డింగ్. ఎస్ బద్రీనాథ్, సెక్యూరిటీ ప్రొటెక్షన్. ఓకే, ఓకే, సెక్యూరిటీ ప్రొటెక్షన్. ఒక బిల్డింగ్ ఫామ్ చేస్తాం, దెన్ వి విల్ సెటప్ అవర్ కిచెన్స్, యూటిలిటీస్, స్లీపింగ్కి, దానికి దీనికి అన్ని సెటప్ చేస్తాం. తర్వాత ఏం చేస్తాం? ఇంకేం చేస్తాం హోమ్ సెటప్ చేయడానికి? ఇంకేముంటాయి? విల్ సెటప్ సంథింగ్ లైక్ మార్నింగ్ ఏం చేయాలి, ఈవినింగ్ ఏం చేయాలి అని చెప్పి రూల్స్ రాసుకుంటాం ఇంట్లో, పాలసీస్, రైట్? కుకింగ్ ఏం చేసుకోవాలి, ఎక్కడ ఏది పెట్టుకోవాలి, ఇది ఇక్కడే ఉండాలి, అది అక్కడే ఉండాలి, ఆ రూల్స్ పెట్టుకుంటాం, అవునా కదా? మార్నింగ్ లేగానే ఊడ్చుకోవాలి, తర్వాత తూడ్చుకోవాలి, తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి, we need to fresh up, there is a timetable, right? That is we consider to be policies. ఇదంతా ఓకే. ఇవన్నిటికి మీదకించి ఇంకొకటి కావాలి, అదే మనుషులు, పీపుల్స్ కావాలి. అంటే ఒక ఫ్యామిలీ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఉండాలంటే. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే మనము ఒక కన్సిడర్ ఉంది, దాన్ని మనం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే పిపిపి, 3P అనమాట. పి అంటే ఏంటి? పి అంటే పీపుల్, పి అంటే ప్రాసెస్, పి అంటే ప్రొసీజర్. Infrastructure mean people, process, and procedure. Okay. So process includes your hardware, software, network, your inventory, your assets, everything. People means employees, managers, HR, that all team. Procedure means what kind of work you are going to do. So these three things will manage your data, right? So to manage these three things, we have a three pillars again. So to manage your infrastructure, we have three pillars again. Like we have a data security, we have three pillars here. Here we have AAA. This is known as authentication, authorization, and availability. Okay. Now what is mean by authentication? Authentication ante enti? Anyone? What is mean by authentication? Giving access. Getting access. Giving access. Okay, giving access. Giving access is an authorization. Okay. Authorization is something called giving access. Okay, you are giving access to your car. Now authentication is what? To open the car we required a key, right? Providing identity. What? Standards. Authentication mechanism we required, right? A standard procedure. It's not procedure, we cannot say this is. So whenever that is something like authentication means identification with verification. Identification plus
verification. Okay. Now what is identification? So someone will identify you and you have to prove yourself. Okay. So let's say I'm giving an example. Identification is something like your ID card, right? Your identity card you have, right? Let's say you are working for let's say one organization, and if you want to go inside, you have to show your ID card. Now, when they they will ask you, give me your password, or let's say here we have biometrics, right? Authentication means ID card is your verification, and biometric is yes, you are the guy. There may be chance you may have twins. The other comes. Will it work? For the biometric, it will not work. So authentication means what? Identification plus verification is known as. Like we have a username. Username is your identifying that, right? Let me show you the example. So the example is something, let's say I want to log in my, Google account. If I am giving some this is email ID, right? This is my identification. Let's say I am giving some name, Vishnu ABC DEF. If I press next, what it will say? See, okay, sorry, it is there. Okay, let's say Vishnu blah blah blah. Okay, now press next. It is saying we could not find your account. That means there is no email with this particular name. Let's say I will give you Vishnu Raj 432007. If I press next, see, it is asking the password. See, it is giving even detail about my identification. See, this is my identification, right? So I got so not here. I'll go to private window. Then you will get google.com. Sign in. So if I write something like Vishnu Raj 2007, this I know, and if I want to give anyone, I will give this. Let's say if I want to ask someone to send a mail, I will give this ID, right? So that people send to me. This is a semi secret. If I am giving you, then only you can come to know. Otherwise, no one come to know. So if I press enter, it is asking my password. This is it got identified that Vishnuraj 432007 is a user available in my Google. Now I want to know what is the password. If I know the password, then only I can go inside. See, RH3L, right? Now what it is asking? See, again this is the second step. This is known as second level of verification. This is known as MFA, multi-factor authentication. So identification, verification to the verification is known as multi-factor authentication. Got it? So authentication means what? Identification plus verification is known as authentication. So ఒక ఆర్గనైజేషన్ లో ఐడెంటిఫికేషన్ ప్లస్ వెరిఫికేషన్ అనేది మ్యాండేటరీ. సో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ సంథింగ్ లైక్ ఐడి కార్డ్ ఇస్తారు, సమ్ బయోమెట్రిక్ కనెక్షన్ ఇస్తారు. సో మనం లోపలికి వెళ్ళాలంటే ట్యాప్ చేయాలి, లేదంటే ఫింగర్ ప్రింట్ పెట్టాలి, ఫేస్ ఐడి రికగ్నిషన్ అవ్వాలి, వాయిస్ రికగ్నిషన్ అవ్వాలి, ఏదో ఒకటి. సో దట్ దే విల్ confirm that you are the same person which is having the ID card holder. Now authorization. ఈ authorization ఒక ట్రిక్కీ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే నాకు లెట్స్ సే నేను ఐబిఎంలో వర్క్ చేస్తున్నా. ఐబిఎం ఎన్ని ఫ్లోర్లు ఉంటుంది? ఒక 10 ఫ్లోర్స్ ఉంటుంది అనుకోండి. ఇంత పెద్ద బిల్డింగ్, ఇలా 10 ఫ్లోర్స్ ఉన్నది. ఇప్పుడు నేను ఎంటర్ అవ్వాలంటే ఒకటే గేట్ ఉంటుంది, అవునా కదా? సెక్యూరిటీ గేట్. సో నాకు ఐడెంటిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయింది, బయోమెట్రిక్ పెట్టిన లోపలికి వచ్చిన పెద్ద హాల్ ఉంది, ఓపెన్ ఏరియా ఉంది. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క దగ్గర చాలా వర్టికల్స్ ఉంటాయి, అవునా కదా?
అంటే ఐబిఎం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ సెక్యూరిటీ, ఐబిఎం హార్డ్వేర్, ఐబిఎం సాఫ్ట్వేర్, ఐబిఎం ఆటోమేషన్, ఐబిఎం అది, ఐబిఎం ఇది అని చెప్పేసి ఒక 100 వర్టికల్స్ ఉంటాయి. అన్ని డిఫరెంట్ ప్రోడక్ట్స్ డిఫరెంట్ చేస్తుంటారు. లెట్స్ సే మీది సాక్ ఎన్విరాన్మెంట్ అనుకోండి, సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్. మీరు లెట్స్ సే దట్ ఈస్ ఇన్ 3rd ఫ్లోర్. మీరు 2nd ఫ్లోర్కి వెళ్ళి మీరు వాళ్ళ రూమ్లోకి వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు. అప్పుడు ఏమొస్తుంది, 2nd ఫ్లోర్లోకి వెళ్ళి లెట్స్ సే 205 అనే రూమ్లోకి వెళ్తే కనెక్ట్ చేయడానికి వెళ్ళడానికి ట్రై చేస్తే ఏమవుతుంది, యాక్సెస్ డినైడ్ అని వస్తుంది. ఎందుకంటే మీరు ఎక్కడ మీరు 3rd ఫ్లోర్లో లెట్స్ సే 305 అనుకోండి. సో మీకు ఇది ఒక్కదానికే యాక్సెస్ ఇచ్చింది. దట్ ఈస్ నోన్ యాజ్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. ఏమంటాం మనం? యాక్సెస్ కంట్రోల్ లిస్ట్, ఏసీఎల్ అంటాం. సో ఎవరెవరికి ఏమేమి, లెట్స్ సే బద్రి ఫైర్వాల్ ఎక్స్పర్ట్, let's say Prabhakar, GRC expert, let's say Sandhya, let's say SIM expert, let's say Anil, he is a lead auditor. So for respective work, they have get a respective access control list. So Badri will not get the GRC application, Sandhya will not get the firewall access, Anil will not get any of the firewall, neither GRC nor SIM. So according to the level of work you have been given with some authorization, rest will be denied. What? Rest will be denied. That is known as ACL, that is giving access. That's very perfect, Prabhakar sir. Authorization means giving access. Now availability, last is accountability. Sorry, it's not availability, it is authentication, authorization and accountability. What is this? Accountability. Now what is accountability? ఇది చాలా ఇంపార్టెంట్. Knowing to whom you have actually given the access. Exactly. Not only giving the access, very perfect. This is something like accountability means. Let's say I'll take a very good example of a party. See, we are conducting a party and the party contribution, let's say it is 500 rupees. 500 rupees. Now there is an organizer who will manage, let's say there are 100 people came. What is the total count is something like 50,000. Now while organizing, he might have bring so many things like crockery, like he might have gone through some food, some entertainment things, some let's say cool drinks, let's say there is some snacks, let's say some decoration items, let's say transportation, let's say some XYZ, some variables. So organizer will give you for crockery this much happened, food this much happened. He will give the contribution. See everyone expecting the, once they are providing the contribution, they will expect the accountability, right? Similarly, we are having authentication and authorization, right? So we are expecting who are getting authenticated to my organization, authenticated to my organization. That is okay. Authorization, who all are getting the authorization, getting authorization, denying authorization, revoking authorization, everything. Authentication is who all are authenticated, that is login, log out, login failure. Sometimes failure may happen because wrong password, right? Wrong person, and login failure by username, password. Sometimes username is wrong, like I just thrown the username wrong. Sometimes password wrong. Sometimes you don't have the password, forget password. Someone is doing reset the password. Someone is, let's say, is going and asking from other people. So some activity is getting happen, right? So this authentication and authorization process to be accountable, so that
we can monitor the above activity. Monitor the above activity. Okay. Now, the question is something like, what is CIA and AAA? So, the monitor management, or management of CIA and AAA in a equilibrium mode, and defend the defend the attacks from outside world. This particular thing is known as security analysis. What? Security analysis. So now we got to know there are so many products in the world. We have operating systems, we have network devices, we have network security devices, we have data devices, we have data security devices, we have authentication mechanism, authorization mechanism, and we have databases, we have web servers, we have application servers, we have file servers, we have AD server, we have DHCP server, DNS server, what not. There are hundreds and hundreds of services are there. Now for each service we have to think like CIA, that is data security, AAA, that is infrastructure security of that particular service. So for each activity we have to monitor the accountability. That is known as security analysis. Got it? So, maintaining of CIA and AAA is the activity of information security managers role. Okay. So, to maintain this, we have to put so many steps ahead. So, to make it available, when we talk about available, we have to talk about backup, recovery, disaster, crisis. There are a lot active, passive. There are a lot many things come into the picture. But see, it's a very big part, so we don't require to understand that much big. First, we need to understand this much only. Okay. So now the authorization. Now there is something called. Now I'm going back to my service, right? That is DRM, right? And when I was talking about DRM, right? There is something called DRM. Now DRM has a capability. Now DRM means digital rights management. Digital rights management. So what is happening actually? So let's say I have a file. I have a file. I am giving, as I told you, someone has given read, write, and all. So digital rights have so many other features, right? Screenshot, disable. That means if you open this particular file, you cannot, if I say this particular screenshot disable, you cannot take a screenshot. Let's say video recording disable. Let's say in that particular file, let's say as soon as open, expire the file. What happens? What is the meaning of this? As soon as open, expire the file. What is the meaning of this? Let's say I have a file. I am opening this. So I got this particular file. Now this file got expired. If I close, I cannot reopen because it got expired. So I can give that permission over here. That is the specialty of digital rights management. I can lock to one machine. I can give only read, write, and only give read, writes. I can give only read permission, only write permission, only read and write permission. I can give share permission so that you can only share. You cannot see anything, you can only share.
You can also do reshare. There is an option called reshare. Now tell me what is the difference between share and reshare. Who will tell? What is the difference between share and reshare? What is the meaning of share? Reshare is in the sense like forward, re-forwarding what we got actually. Exactly. Share means, let's say this is the first file. Let's say this is the first file. I am sending it to, let's say I am Vishnu. What I am telling is I am sending the file to, let's say, Badri. Saying that you have only share, you don't have any option. So I shared a file, that is okay. Now if I give an option to Badri, reshare, then only Badri can share to, let's say, Sandhya. If I say there is no option called reshare, Badri cannot share to Sandhya because I only share the data to Badri. If you are owner of the file, you can share to anyone because you are the owner. If you are not the owner, let's say who created, Vishnu created this particular file, and I am sharing to, let's say, Anil, let's say Sandhya, let's say Prabhu. What I said to Sandhya, please reshare to anyone. Let's say I inform to Sandhya, please reshare to Sahiti. So what Sandhya is doing now, Sandhya will reshare to Sahiti because I have given the reshare option here. For Anil, he cannot reshare because he is not the owner. Who is the owner of the file? Vishnu is the owner of the file. So if I give the permission of reshare, then only you can reshare. So in this case, what else you can do? You can download. You can download the file because you got a share option, right? Once you got a file, you download and you become the owner. Now whatever you are sharing, who will be the responsible? The owner. Who is the owner here? Let's say Badri is the owner. Now you are sharing separate file to Sandhya. That is possible. Now you are sharing here. So basically what happened? If you want to reshare the same file, who is the responsibility? If I am giving an opportunity to reshare the file to Sandhya by Badri, so whose responsibility of the file? Actually Vishnu's responsibility, right? Because I have given a right to Badri to reshare. Whereas if I not give the reshare option to Badri, now Badri what is doing? He downloaded the file. Now do I have the right? Now I don't have any responsibility because now Badri becomes the owner of this particular file because he downloaded the file, right? I shared, he downloaded. Now if he is sharing, it's not reshare actually. It is share again, he is now owner of the file. Now he is sharing to, let's say, Sandhya. Now who is responsible? Badri is responsible. That is the difference between share and reshare. Who will share? Owner of the file can share. Anyone can, who has given a reshare option, people will go for a reshare facility. So all these stuff that we can do by using this particular digital rights management solution. The very famous solution is something called ADRMS by Microsoft. Advanced Digital Rights Management Solution by Microsoft. This is the first product by in the name of rights management. There is another product is known as Seclor DRM. This is a advanced DRM, ADV DRM. There is another one is called Commvault DRM. Even if you are also using the same feature in Google Drive. If you see, you may use this particular DRM, right? Sorry. See, let's say this is a Google Drive. I have some data. So there's an option. See, when I do
There's an option called share. See, because I am the owner of this file, if I share, I can share it to the people. See, I can share it to the people. Whereas, if I got shared data, let's say I have shared, someone shared me. Let's say this is shared by some company. Now I want to reshare. This is again, I got an opportunity. Let's say this. See, this is I am not able to share, right? See, it is, if I share, it will not give you option. So it will download and it will reshare actually. This, if you see here, it is not actually highlighted. Let's say I will go for another thing. This is also not. This is also not actually. Is there anything? Let's say this. This is not. I got all the things got, it is at one location. I'm very sorry for that. Let's say yes. I'm an editor, so I can do this. No. I'm an editor here, so if I send to some people, let's say, I'll take another one. Wait a while. Yeah. Let's say okay. I want to share. It is only viewer. Okay. See, yes, this is the one. I am not able to share, right? See, it is not showing share option. See. I'm a viewer, so I cannot share this. Ask to share. I am asking owner to share. See, this is the right thing I want to show. So this is the one, because I don't have a right. See, when I click share, it is saying send a link to the person to see, ask to share. I don't have option to share. Whereas let's say I'll go to another one. Let's say this one. See, share. See, here also I don't have an option to share. Whereas I'll go to here. See, share. I can share. See, because I am the owner of this file. Got it? So this is the difference between share and reshare option. Got it? So like this, we have options to manage all our area. So where we have data security tools like EDR, AV, DRM, like we have DLP, data loss prevention, DLP, data loss prevention. సో మనం ఒక మూవీ చూస్తాం శివాజీ అని, ఎవరైనా చూసారా? గుర్తుందా అందరికి? రజనీకాంత్ ఫేమస్ మూవీ. సో దాంట్లో ఒక ఆప్షన్ ఇస్తారు తెలుసా? ఒక ల్యాప్టాప్ ఉంటుంది, ఒక జోక్ కూడా ఉంది దాని మీద, మంచి జోక్ ఉంది. సో శివాజీ వాయిస్ ఉంటేనే ఓపెన్ అవుతుంది, లేకపోతే 3 times ఛాన్స్ ఏమో ఉంటుంది. సో 3 times లాగిన్ చెప్పకపోతే ఏమైపోతుంది? యువర్ డాటా విల్ బి డిస్ట్రాయిడ్ అంటుంది. You might have seen this particular video. So this is what actually DLP, data loss prevention. సో నేను ఒక రూల్ పెడతాను, ఒక పాస్వర్డ్ పెడతాను, ఒక రూల్ పెడతాను, లేదంటే ఒక ఫైల్కి ఫైల్ సపోర్ట్ పెడతాను, ఫైల్ సపోర్ట్, లేదంటే కొన్ని కండిషన్స్ పెడతాను. ఈ 4 కండిషన్స్ గనక ఏదో ఒకటి కనుక పాస్ అయితేనే ఫైల్ ఓపెన్ అవుతుంది, లేకపోతే మీకు ఛాన్సెస్ ఇస్తుంది 1, 2, 3 అని. థర్డ్ ఛాన్స్కి ఆటో డిస్ట్రాయ్ అయిపోతుంది. డిఎల్పి అంటే ఏంటంటే, నువ్వు ఇచ్చే కండిషన్ కనుక ఆప్షన్ కాలేదనుకో, నీకు 3 times ఆప్షన్ ఇస్తుంది, 3 times తర్వాత అది డిలీట్ అయిపోతుంది. ఇది చాలా ఫేమస్, మన మొబైల్స్లో ఉంటుంది, వెరీ ఫేమస్. మన మొబైల్స్ ఏంటంటే రిమోట్ వైపింగ్ ఫెసిలిటీ ఉంటుంది. రిమోట్ వైపింగ్, ఈ ఫెసిలిటీ గురించి విన్నారు ఎప్పుడన్నా? రిమోట్ వైపింగ్. సో మన మొబైల్లో జనరల్లీ ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకుంటే
ఏముంటుంది ఆండ్రాయిడ్లో? ఆండ్రాయిడ్లో మనం ఎందులో లాగిన్ చేస్తాం? ప్లే స్టోర్లో లాగిన్ అవుతాం గూగుల్ అకౌంట్ నుంచి, అవునా కదా? ప్లే స్టోర్లో ఖచ్చితంగా లాగిన్ కాకపోతే నేను సిస్టమ్ మొబైల్ని వాడుకోనివ్వదు. సో ఆ పర్టికులర్ అకౌంట్ ఎక్కడి నుంచి? లెట్స్ ఏ నా మొబైల్, లెట్స్ ఏ ఐ విల్ టేక్ మై కండిషన్ ఓన్లీ. సి, నేను కనుక ఇది క్లిక్ చేస్తే నాకు ఇక్కడ చాలా ఆప్షన్ వస్తాయి. గూగుల్ ఫొటోస్, గూగుల్ డ్రైవ్, గూగుల్ మీట్, జీమెయిల్, లైక్ నాకు డివైజెస్ అని కూడా వస్తాయి. డివైజెస్, గూగుల్ డివైజెస్ అని ఎక్కడ ఉంది చూడండి. డివైజెస్, మై డివైజెస్ ఉన్నాయి ఎక్కడ? లేదు అంటే సి, రెడ్మీ నోట్ 10. సో ఇది నాది. దాంట్లో ఏమేమి ఉన్నాయి అన్నీ ఇక్కడ నుంచి మనం మేనేజ్ చేయనమాట. డివైస్ సెట్టింగ్స్, దిస్ ఈజ్ రెడ్మీ నోట్ 10 నా ఫోన్ అనమాట. ఫైండ్ మై డివైస్. ఇప్పుడు చూడండి మీకు ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కడున్నా పర్లేదు, నా దాంట్లో సైలెన్స్ ఉన్నా కానీ నేను ఇప్పుడు నా మొబైల్ ఏం చేశాను? వైబ్రేట్ చేపిస్తాను. చూడండి, కాదు సౌండ్ తెప్పిస్తాను. వినిపిస్తుందా? ఓకే, సౌండ్ వినిపించిందా మీకు? యాక్చువల్లీ నేను ఫోన్ లేదు నా దగ్గర, మా పాప దగ్గర ఉంది. అది ఎక్కడుందో నాకు దొరకట్లేదు. మన సైలెన్స్లో పెట్టిన. లెట్స్ ఏ నా మొబైల్ని సైలెంట్లో పెట్టిన. ఓకే, ఎగ్జాంపుల్ నా మొబైల్ని సైలెంట్లో పెట్టిన, సైలెంట్లో పెట్టేశాను. ఓకే, ఇప్పుడు నా మొబైల్ సైలెంట్లో ఉంది. బేసికల్లీ మీకు చూపెట్టలేను, బట్ నేను మొబైల్లో సైలెంట్లో పెట్టిన, మా పాపకి ఇచ్చిన. అండ్ లెట్స్ ఏ నా ఫోన్ ఎక్కడో పోయింది అనుకోండి. ఇప్పుడు నా మొబైల్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ బ్యాటరీ ఉందో కూడా నాకు ఇక్కడ తెలుస్తుంది. ఇప్పుడు ప్లే చేసిన అనుకోండి, అయినా వస్తుంది. చూడండి, సి గాట్ ఇట్. ఇప్పుడు చూడండి, లాక్ చేయండి. నా ఫోన్ని సైన్ అవుట్ అకౌంట్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడనే ఉండి నేను హలో సార్ యా, రెండు సౌండ్లు వస్తాయి సార్. ఎక్కడ వస్తున్నాయి? పాప కూడా అరుస్తున్నట్టుంది సార్. ఆ సౌండ్ తో పాటు సౌండ్ అరుస్తుంది తను, ఎందుకంటే నేను డిస్టర్బ్ చేస్తున్నా కదా, తను వీడియో చూస్తుంది, సో అందుకే అరుస్తుంది. యా, ఓకే, ఏం లేదు, ఊరికే అంటారు. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మన దగ్గర సెక్యూర్ డివైస్ అని ఉంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కనుక నేను లాక్ చేసిన అనుకోండి, దీనికి నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏది మనది, ఏ ఫోన్ ఇప్పుడు నేను లాక్ చేసిన అనుకోండి, నా నా ప్లే స్టోర్లో లాగిన్ అయితే కానీ మనం ఫోన్ని వాడుకోలేమన్నమాట. ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది, ఎరైజ్ డివైస్. సో దిస్ ఈజ్ వాట్ దిస్ క్యాపబిలిటీ ఈజ్ నోన్ యాజ్ డిఎల్పి డివైజెస్. సో మన గూగుల్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది ఇది, ఎందుకంటే మనం గూగుల్ ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నాం కాబట్టి. సో మనం ఇది అది లింక్ అయి ఉంది. సో ఇక్కడ నేను ఫొటోస్ వీడియోస్ చెక్ చేసుకోవాలా, ఇక్కడనే కూర్చొని చెక్ చేసుకోవచ్చు. నా వీడియోస్ ఏమున్నాయి, నా ఫొటోస్ ఏమున్నాయి నా మొబైల్లో. I can see all the photos. Like I have SMS, these much of data, call history 5 MB. నాకు ఇంకేమేమి అప్లికేషన్స్ ఉన్నాయి, నా దాంట్లో ఏమి ఇన్స్టాల్ చేస్తున్నాయి చూడండి. యాప్, లీషియస్, షేర్ మీ, పిపిటిఎక్స్, ఓపెరా బ్రౌజర్, టిఆర్సిటీ, జ్ఞానం, రిమోట్ డెస్క్టాప్, జీమెయిల్, ఇవన్నీ ఇన్స్టాల్ చేస్తున్నాయి. ఫోన్ బై కాల్ రెడీ, other apps. So like this I can do. Lost or device damage, you can నువ్వేం చేయాలను లాస్టా నువ్వేం చేయాలనుకుంటున్నావు. If you lose the Android phone, you can find it back and erase it. You can do what you can do, get your space back, so you can clean the data, right? All these stuff that you can do. So you can put the settings. Okay, find my device, manage the storage. So you can manage of your, I have 16 GB of memory, so entire data that can be managed. So you can see the photos that you have, which is having bigger photos. See, these are my baby's photos, so which I have in my mobile, right? All the stuff that I can manage from, because I have logged into my account.
So this can be managed. This is known as DLP, data loss prevention. So who is joining now? Yes, okay, okay. So this is how we can understand about DLP services. Okay. So now we understood about DRM service, DLP service, DLP service, and we have seen the even practical. సో ఇన్ కేస్ మీ దగ్గర మీ మొబైల్ సైలెన్స్లో ఉండి పోయింది, లేదంటే మీ ఇంట్లో ఎక్కడో పెట్టి మర్చిపోయినాము, దొరకట్లేదు అంటే నో వరీ. మీ గూగుల్ ఓపెన్ చేయండి, సింపుల్గా గూగుల్ ఓపెన్ చేయండి, ఇలా ఇక్కడికి వెళ్ళండి, అకౌంట్లోకి వెళ్ళండి, ఇక్కడ ఫైండ్ మై డివైస్ అని వస్తుంది, డివైస్ ఆప్షన్ వస్తుంది, పర్సనల్ ఇన్ఫో, డివైస్ ఇన్ఫో, ఈవెన్ ఏమేమి పేమెంట్స్ చేసిండ్రు, ఎన్ని కార్డ్స్ ఉన్నాయి అన్నీ వస్తాయి. పీపుల్కి ఏమేమి షేర్ చేసిండ్రు, మీ సెక్యూరిటీ ఏంటి, మీరు ఏమేమి యాక్టివేట్ చేసిండ్రు, ఇంతవరకు ఏమేమి వాడినరు, ఎన్ని కంప్యూటర్స్ నుంచి మీ డివైస్ కనెక్ట్ అయ్యింది, 5 సెషన్స్ ఆఫ్ విండోస్ మిషన్, 2 సెషన్స్ ఆఫ్ ఆండ్రాయిడ్ ఫోన్, 1 సెషన్ ఆఫ్ ఫ్లిప్కార్ట్ టీవీ. సో ఎక్కడెక్కడ ఎలా కనెక్ట్ అయి ఉంది నా ఫోను, ఎలా ఉంది, దాన్ని ఎంత మేనేజర్స్, నా దాంట్లో ఎన్ని సేవ్డ్ పాస్వర్డ్స్ ఉన్నాయి, ఆ లిస్ట్ వస్తుంది. సి ఐ హ్యావ్ అమెజాన్ పాస్వర్డ్ లిస్ట్, బుక్ షెల్ఫ్ పాస్వర్డ్ లిస్ట్. సో దీనికోసం పాస్వర్డ్ పే చేయాలి, ఫస్ట్ చేయాలి. రైట్, password manager. See, if you want to see the username and password of this thing, this is the password. I don't want any more, so simply I can delete this because it's expired. See, like I have a bookshelf, Citibank, so many. See, EC Council, who's, I want to check who's, it's mine only, right? Like Facebook, GNS, ICICI Bank. See, so many, Yono Bank, remote desktop, Netflix, every passwords are there here, right? So even if someone is hacked, you can come to know who changed it, what day. I changed last in 2017. Since last 5 years, this remains same. Recovery email, Pirate Vapuri. Right. So you can come to know about your system. So you can handle your all options over here. Got it? So I hope it's more than sufficient for the day. We have gone through, CIA, AAA, most important area. Then we have gone through digital rights management, DLP management, EDR, AV. For the minute. See, these are the basic things that you have to remember actually. What is data security tools? What is mean by digital rights management? So in data security tools, these are the some of the, and there is one more is there. I want to clear this for the day at least. There is a one more service is known as classifier. So in the data లో actually classifications ఉంటాయి అన్నమాట. క్లాసిఫికేషన్స్ మీరు మేబీ చూసుంటారో నాకు తెలియదు, బట్ ఐ నో ద క్లాసిఫికేషన్స్ ఆర్ లైక్ టాప్ సీక్రెట్, కాన్ఫిడెన్షియల్, రిస్ట్రిక్టెడ్. ఇది కామన్, వరల్డ్ లో ఎక్కడైనా ఇది కామన్. టాప్ సీక్రెట్ ఫైల్, కాన్ఫిడెన్షియల్, ప్రతి ఆర్గనైజేషన్ లో ఇవి ఉంటాయి అనమాట. అన్క్లాస్. సో ఇలా ఉన్న దీనికి మనం ఏం చేస్తాము, సీక్రెట్ అనే ఫైల్ ఉంటే మనం క్లాసిఫైయర్ అనే ఒక సర్వీస్ ఉంటుంది అనమాట. దాన్నే మనం లెట్స్ సే there is something called golden tickets. There's something called golden tickets. There's something called golden James. సో ఇవేంటి అంటే క్లాసిఫైయర్ సర్వీసెస్. అంటే ఇవి ఒక కంపెనీ ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. ఇదేం చేస్తుంది అంటే మన సిస్టమ్స్ ఉంటాయి కదా, దాంట్లో ఒక ఏజెంట్ని ఇన్స్టాల్ చేస్తుంది అనమాట.
దీనికి ఒక సర్వర్ ఉంటుంది. అగైన్ ప్రతి దానికి ఒక ఏజెంట్ ఉంటుంది. ఈ ఏజెంట్ ఏం చేస్తుందంటే ఈ సర్వర్తో ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటుంది. ఈ సర్వర్ ఏం చెప్తుందంటే సీక్రెట్ అనే ఎక్కడ వర్డ్ వచ్చినా, లేదు అంటే సీక్రెట్కి సంబంధించిన ఒక లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి అనుకోండి, ఆ వర్డ్స్ అన్ని ఎక్కడ ఐడెంటిఫై చేసినా ఆ ఫైల్ని ప్రింట్ చేయనీయకని చెప్తుంది డైరెక్ట్గా. ఆ ఫైల్ కనుక అందులో ఎక్కడన్నా, ఇదేంటంటే మిషన్ లెర్నింగ్ అల్గారిథం అంటారు దీన్ని. సో లెట్స్ సే మీకు టాప్ సీక్రెట్ ఫైల్ అంటే మీకు ఒక కంటెంట్ ఇచ్చిండ్రు, ఒక కంటెంట్లో ఒక స్పెసిఫిక్ వర్డ్ ఉంది, ఆ స్పెసిఫిక్ వర్డ్ ఉంటే మటుకు అది టాప్ సీక్రెట్ అని మనము డిక్లేర్ చేసినాం. ఎందులో? ఈ సర్వర్లో డిక్లేర్ చేసినాం. లైక్ సీక్రెట్కి కొన్ని కీస్ డిక్లేర్ చేసినాం. కాన్ఫిడెన్షియల్, ఈ డాటా ఉంటే ఇది కాన్ఫిడెన్షియల్, ఈ డాటా ఉంటే రిస్ట్రిక్షన్ అని మనం కొన్ని కీవర్డ్స్ వేసినాం అనమాట. ఈ కీవర్డ్స్ కనుక ఆ డాటాలో కనుక దొరికితే, ఆ ఏజెంట్ రీడ్ చేస్తే అప్పుడు ఏం చేస్తారు? లెట్స్ సే సీక్రెట్ అనగానే ప్రింట్ మనం చెప్తాం స్టాప్ ప్రింట్, సో ప్రింట్ చేయనియదు. టాప్ సీక్రెట్ అంటే ఈ టాప్ సీక్రెట్ ఓపెన్, ఆ ఫైల్ ఓపెన్ చేసిన ఫైల్లో లెట్స్ సే ఆ పర్టికులర్ లెట్స్ సే ఒక స్పెసిఫిక్ కీ ఉంది అనుకోండి, ఒక 2-3 వర్డ్స్ ఉన్నాయి, ఆ వర్డ్స్ ఉన్నాయనుకోండి ఆ ఫైల్లో, దాన్ని చెప్పిన ఓన్లీ విజిబుల్ బై లెట్స్ సే సమ్ 10 persons. ఈ కండిషన్ పెడితే ఈ 10% తప్పించి ఎవరు ఈ ఫైల్ని ఓపెన్ చేయలేరు అనమాట. ఇది ఓపెన్ చేయగానే ఫస్ట్ ఈ గోల్డెన్ జెమ్స్ అనే గోల్డెన్ టికెట్స్ ఆర్ గోల్డెన్ జెమ్స్ అనే సర్వీస్ యాక్టివేట్ అవుతుంది. ఏజెంట్ ఏం చేస్తుంది? ఈ ఏజెంట్ ఫస్ట్ ఈ కీస్ ఈ ఫైల్లో ఉన్నాయా అని చదువుతుంది అనమాట. ఫస్ట్ ఈ ఫైల్ని, అంతవరకు ఓపెన్ అవ్వదు. ఏజెంట్ విల్ టేక్ సమ్ ఫ్యూ సెకండ్స్, మిల్లీ సెకండ్స్, అంత చాలా ఫాస్ట్ జరుగుతుంది ఇదంతా. సో ఆ కీ ఉందా లేదా అని చెక్ చేస్తాను అనమాట. ఆ కీ ఉందనుకోండి, అప్పుడు ఈ 10 మందిలో మీరు ఉన్నారా లేదా అని చెక్ చేస్తుంది. అంటే మీరు ఏ యూజర్తో లాగిన్ అయినరో ఆ యూజర్ ఈ 10 మెంబర్స్లో ఉన్నారా లేదా చెక్ చేస్తుంది. సపోజ్ ఉంటే ఈ ఫైల్ ఓపెన్ అవుతుంది, లేకపోతే యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ టు ఓపెన్ అని వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ గోల్డెన్ జెమ్స్ క్లాసిఫైయర్ అన్నమాట. నేను ఒకసారి మళ్ళీ ఇదంతా రేపు మార్నింగ్ ఒకసారి, రేపు మళ్ళీ సెషన్లో ఓవరాల్గా మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇవన్నీ ఏంటంటే డేటా సెక్యూరిటీ టూల్స్ అనమాట. మనం డిజిటల్ రైట్స్ కానీ, డిఎల్పి కానీ, ఇవన్నీ డేటా సెక్యూరిటీ కోసమే చేస్తున్నాం కదా. ఎక్స్క్లూజివ్లీ డేటా సెక్యూరిటీ. నా ఓన్ డాటాని ఎరేజ్ చేయాలనుకుంటే నేను చేసుకోవచ్చు, నా పాస్వర్డ్స్ నేను చెక్ చేసుకోవాలంటే నేను చేసుకోవచ్చు, నా కంప్యూటర్ ఎక్కడ ఉందో చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు, నా ఫోన్ ఎక్కడ పోయిందో తెలుసుకోవచ్చు. సైలెన్స్లో ఉన్నా కానీ అది రింగ్ అలారం ఇస్తుంది. ఇట్ డజంట్ బాదర్ అబౌట్ ఆల్ దిస్. రైట్. సో ఇంతవరకు ఓకేనా ఫర్ ది డే? ఎనీథింగ్ మోర్? ఎనీ క్వైరీస్? ఓకే దెన్, రేపు కలుద్దాము. రైట్. సో నేను మళ్ళీ ఈరోజు రేపు ఒక టాస్క్ ఇస్తాను. రేపు వీకెండ్ కదా, రేపు ఒక టాస్క్ ఇస్తాను. లైక్ ఏంటి? డేటా సెక్యూరిటీ సర్వీసెస్, దాని యూసేజ్. మళ్ళీ మీరు అందరూ నోట్స్ ప్రిపేర్ చేయాలి. ఎవరు నోట్స్ ప్రిపేర్ చేయట్లేదు, ఒకరిద్దరు తప్పించి, ఎఫర్ట్స్ ఒకరిద్దరే పెడుతున్నారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ టు ప్లీజ్ ప్రిపేర్ ద నోట్స్. నేను ఏదైతే టాస్క్ ఇస్తానో దాని ఒక రీజన్ ఉంది, ఎవరెవరికి ఇస్తున్నానో దానికి కూడా ఒక రీజన్ ఉంది. డోంట్ యూజ్ ChatGPT, కాపీ పేస్ట్లు వద్దు. నువ్వు చేత్తో రాయడం చాలా ఇంపార్టెంట్, చేత్తో రాయడం ట్రై చేయండి. కాపీ పేస్ట్ ఐ డోంట్ లైక్, ఎందుకంటే అందరూ కాపీ పేస్ట్ చేయగలుగుతారు. ఇట్ డజంట్ యాక్చువల్లీ లుక్స్ గుడ్. ప్రతిసారి ఇప్పుడు కాపీ పేస్ట్ చేస్తే మైండ్లో ఎక్కదు, హ్యాండ్స్తో నోట్స్ రాస్తేనే ఎక్కుద్ది. సంధ్య, యు ఆర్ ద రైట్ పర్సన్. నేను చాలా అప్రిషియేట్ చేశాను. షీ పుట్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్స్. సాహితీ కూడా నేను చాలాసార్లు చూశాను. లేజియెస్ట్ అంటే నాకు ఇప్పుడు నేనే అనిపిస్తున్నాను, ఎందుకంటే నేను ఓన్లీ సెషన్లో రాస్తాను, కానీ నేను ఎప్పుడు అన్ని కాపీ పేస్ట్ చేస్తుంటాను. నాకే అనిపిస్తుంది అందరు ఏదో ఒకటి చేస్తున్నారు, బట్ స్టిల్ నేనేంటి ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడానికి ట్రై చేయండి. ఇంకొంచెం మీరు డైలీ ఒక 15 minutes ఎఫర్ట్స్ పెడితే చాలు. అంటే నేను చెప్పిన తర్వాత ఓవరాల్గా ఒకటి అర్థం చేసుకొని మళ్ళీ ఓవరాల్గా ఏమేమి ఉన్నాయని ఒకసారి చూసుకోవడము, వీలైతే ఒక సెషన్ మళ్ళీ రివిజన్ చేసుకోవడము, ఆ రోజే నోట్స్ రాసుకోవడము, చెప్పినట్టు. దట్స్ ఇట్. రైట్. ఓకే దెన్, దట్స్ ఆల్ ఫర్ ది డే. బై బాయ్.